దోసకాయ టమాటా చేసుకోవడానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, టమాటోలు. ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోవాలి. అది వేగిపోయాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసి దాన్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దోసకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. దోసకాయలు వేసి తిప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిపోయిన దోసకాయల్లో ఇప్పుడు టమాటాలు వేసుకొని చక్కగా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా ఉడికిపోయాయి అనిపిస్తే 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని చక్కగా తిప్పుకోవాలి. సిమ్లో పెట్టి తిప్పుకుంటే కారం మాడిపోకుండా ఉంటుంది. మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా దోసకాయ, టమాటా, ఉప్పు, కారం అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని మూత పెట్టేసేయాలి. పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మంచి టేస్టీ దోసకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉందో. ఇప్పుడు వేడి వేడి రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.